హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని డిఎస్సికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి, తర్వాత బ్లాక్ చేసినటువంటి ఖాళీలకు పదోన్నతుల విషయం గురించి, విద్యా వాలంటీర్ల నియామకం గురించి, దాదాపు 1000 టీచర్ పోస్టుల భర్తీకి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందా అని విషయాన్ని గురించి ఇందులో నేను డిస్కస్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ మధ్యనే జరిగినటువంటి టీచర్ల ట్రాన్స్ఫర్స్ సమయంలో ఏం జరిగిందంటే కొన్ని ఖాళీలను బ్లాక్ చేయడం జరిగిందనమాట. సో బదిలీల సమయంలో బ్లాక్ చేసినటువంటి ఖాళీలను పదోన్నతులకు చూపించాలని, అలా వీలు కాని పక్షంలో వాటిల్లో విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు గణపతిరావు గారు, అలాగే ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రావు గారు కోరడం జరిగింది. సో ఈ ఖాళీలను బ్లాక్ చేయడంతో, అంటే బదిలీల సమయంలో ఖాళీలను బ్లాక్ చేయడంతో ప్రతి జిల్లాలో 100కు పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఏర్పడ్డాయని వారు వివరించడం జరిగింది. సో దీని పట్ల ఈ విషయంలో ఆ బ్లాక్ చేసినటువంటి ఖాళీలకు పదోన్నతులుగా చూపించండి, విద్యా వాలంటీర్లుగా చూపించండి అని గవర్నమెంట్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. సో ఈ విజ్ఞప్తి మేరకు గవర్నమెంట్ కూడా సానుకూల స్పందన కనపరిచినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. హలో ఫ్రెండ్స్, ఇక విషయానికి వస్తే, రాష్ట్రంలోని కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ రాష్ట్రంలో 352 కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో దాదాపు 1,00,000 మంది విద్యార్థులు, వీరిలో చాలా వరకు అనాథలు, నిరుపేద బాలలు చదువుకుంటున్నారనమాట. సో ఈ విద్యాలయాలకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము కాంట్రాక్ట్ విధానంలో మొత్తము 958 పోస్టుల భర్తీకి అంగీకారం తెలిపినట్టుగా మనకు వార్తలు అందుతూ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ యాక్చువల్గా ఈ కస్తూర్బా బాలికా విద్యాలయాలు ఇదివరకు 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకే నడపబడతా ఉండేటివి. కానీ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ని కూడా ఈ కాలేజీల్లో, ఈ స్కూల్స్లో, ఈ ఇన్స్టిట్యూట్స్లో చేర్చడం జరిగిందనమాట. సో దీనివల్ల యాక్చువల్గా దీనిలో టీచర్స్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. వాటిని భర్తీ చేసేందుకు గవర్నమెంట్ ప్రయత్నిస్తున్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. అందుకోసము త్వరితగతిన ఈ యొక్క రిక్రూట్మెంట్ జరపాలని గవర్నమెంట్ భావించింది. యాక్చువల్గా ఈ పోస్టులను జిల్లాల స్థాయిలో డిఎస్సీల ద్వారా ఎంపిక చేయాలని ముందు భావించడం జరిగింది. అయితే కొన్ని సాంకేతిక సమస్యలతో రాష్ట్ర స్థాయిలోనే ఎంపిక చేయాలని సమగ్ర శిక్షా అభియాన్ నిర్ణయించింది. సో తర్వాత డిఎస్సీల ద్వారా నియమించాలని కూడా వీళ్ళు డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం 4 నెలల క్రితం నాటి ఖాళీలను భర్తీ చేయనుంది. ఆ తదుపరి వచ్చిన ఖాళీలను కూడా గెస్ట్ టీచర్లతో భర్తీ చేస్తుంది. బోధనేతర సిబ్బంది పోస్టులను కూడా కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయాలని డిసైడ్ చేసుకున్నట్లుగా మనకు తాజాగా అందుతున్నటువంటి సమాచారం. ఇక్కడ జిల్లాల వారీగా బోధన పోస్టులు, లేదంటే జిల్లాల వారీగా టీచింగ్ పోస్టులు వేకెన్సీస్ని ఇక్కడ నేను డిస్ప్లే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మనకు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి సమాచారం ప్రకారము మనకున్నటువంటి 13 జిల్లాల్లో ఉన్నటువంటి టీచింగ్ పోస్టులు యొక్క వేకెన్సీస్ని ఇక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. శ్రీకాకుళం సిఆర్టీ పీఈటీ ఒక కేటగిరీ, పీజీటీ ఇంకో కేటగిరీ. సో సిఆర్టీ పీఈటీ కలిపి ఎన్ని పోస్టులు ఉన్నాయి, పీజీటీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం తీసుకుంటే సిఆర్టీ పీఈటీకి 47, పీజీటీకి 40. అలాగే విజయనగరం 18, 123, విశాఖపట్నం 54, 114, తూర్పుగోదావరి 28, 14, పశ్చిమ గోదావరి 2, 2, కృష్ణ 3, 0, గుంటూరు 21, 8, ప్రకాశం 35, 12, నెల్లూరు 18, 6, చిత్తూరు 19, 39, వైఎస్ఆర్ కడప 29, 109, అనంతపురం 58, 77, కర్నూలు 57 సిఆర్టీ పీఈటీ, 25 పీజీటీ. సో ఈ మొత్తం 13 జిల్లాలు కలుపుకుంటే సిఆర్టీ పీఆర్టీలో ఉన్నటువంటి మొత్తం ఖాళీల సంఖ్య 389. అలాగే పీజీటీలో ఉన్న ఖాళీల సంఖ్య చూసుకుంటే 569. సో ఇది మనకు ఇంతవరకు ఖాళీలుగా ఉన్నటువంటి పోస్టులని ఇక్కడ మనం డిస్ప్లే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకొక జాబ్ నోటిఫికేషన్ గురించి ఇక్కడికి వస్తే, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్
వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఇంకొక నోటిఫికేషన్ నేను ఇక్కడ డిస్ప్లే చేశాను ఫ్రెండ్స్. అదేంటంటే డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్స్, డిపిఆర్ఓ. సో ఇది డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ఆల్రెడీ ప్రారంభించింది. ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ ఈ యొక్క డిపిఆర్ఓ డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ సంబంధించినటువంటి పోస్టులు 4 ఉన్నాయి. ఈ పోస్టులకి అక్టోబర్ 19న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభించింది. సో ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి నవంబర్ 11, 2021. సో ఈ ఏపీఎస్సిసి ద్వారా మనకు వివిధ రకాలైనటువంటి జాబ్ నోటిఫికేషన్లు క్రమంగా వెలువడుతూ ఉన్నాయి. వాటిని అందరినీ మనం గమనించుకోవాలి. సో ఆంధ్రప్రదేశ్లో 151 మెడికల్ ఆఫీసర్ పోస్టులకి, 39 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టులకి, 5 తెలుగు రిపోర్టర్ పోస్టులకి దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు వీటికి తోడు మళ్ళీ ఇప్పుడు 4 డిస్ట్రిక్ట్ పబ్లిక్ ఆఫీసర్ పోస్టులకి అప్లికేషన్ ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది. సో దీన్ని గమనించి ద క్యాండిడేట్స్ హు ఆర్ లుకింగ్ ఫర్ ద జాబ్ నోటిఫికేషన్స్ కెన్ అప్లై దిస్ పోస్ట్.